హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు క్లాస్లో మనం సెప్టెంబర్ 13th and 14th సంబంధించిన కరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన విఎంఆర్ లాజిక్స్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది సబ్జెక్ట్ వైజ్ కంపైల్ చేసి మంత్లీ వైజ్ అనాలిసిస్ చేసి ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే యాప్ ఓపెన్ చేసి ఒకసారి కోర్స్ని విజిట్ చేయండి. అండ్ ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్. 13th and 14th న్యూస్లో నిలిచిన కాన్సెప్ట్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ పేరు మార్పు అంశం, ఒక ప్రాంతానికి సంబంధించి పేరు మార్పు అంశంతో న్యూస్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ చేత న్యూస్లోకి రాబడిన ఇష్యూ అనమాట. అదేంటి అంటే అండమాన్ నికోబార్కి సంబంధించి తెలుసు కదా, పోర్ట్ బ్లెయిర్ ఉంటుంది. సో ఈ పోర్ట్ బ్లెయిర్కి సంబంధించి నేమ్ని మారుస్తూ న్యూస్లోకి వచ్చారనమాట. ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే యాక్చువల్లీ ఈ పోర్ట్ బ్లెయిర్ నేమ్ అనేది ఏదైతే ఉందో ఇది కలోనియల్ ఎరాకి సంబంధించిన రిప్రజెంటేషన్ ఉంది అని చెప్పి, అంటే బ్రిటిషర్స్ కి సంబంధించిన రిప్రజెంటేషన్ ఉంది ఆ పేరులో, అందులో భారతీయత్వం కనిపించట్లేదు అని చెప్పేసి ఆ పేరును మార్చడం జరిగిందనమాట. ఇప్పుడు అయితే ఈ యొక్క పోర్ట్ బ్లెయిర్ ఏదైతే ఉందో దీనికి నూతనంగా పెట్టిన పేరు ఏంటి అంటే శ్రీ విజయపురం. ఓకే, ఏంటి శ్రీ విజయపురం అనేది పోర్ట్ బ్లెయిర్ కి కొత్తగా పెట్టిన పేరు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి చూద్దాం. యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ శ్రీ అమిత్ షా అనౌన్స్డ్ ద డెసిషన్ ఆన్ రీనేమింగ్ ద పోర్ట్ బ్లెయిర్ ఇన్ అండమాన్ నికోబార్ టు శ్రీ విజయపురం. ఇది కాన్సెప్ట్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీ విజయపురంగా పేరు మార్చడం జరిగింది. అండ్ పోర్ట్ బ్లెయిర్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అండమాన్ నికోబార్కి సంబంధించిన ఇంపార్టెన్స్ చూసుకుంటే మన ఇండియాకి సంబంధించిన ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. నథింగ్ బట్ ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు ఫస్ట్ టైం అక్కడే తిరంగా అన్ఫర్ల్ చేశారని చెప్పేసి, ఓకే, ఇట్లా నంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఫ్రీడమ్ స్ట్రగుల్ కి సంబంధించిన నంబర్ ఆఫ్ మెమరీస్ అనేవి అండమాన్ నికోబార్తో ఉన్నాయి మనకి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, కవర్ చేయండి. అండ్ ఇక్కడ అసలు పోర్ట్ బ్లెయిర్ అనే పేరు ఇంతకు ముందు అసలు ఎందుకు వచ్చింది అంటే దానికి ఈ సెంటెన్స్ చూడండి. ద సిటీ తన ఫిషింగ్ హ్యామ్లెట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ లెఫ్టినెంట్ ఆర్చిబల్డ్ బ్లెయిర్. ఎవరు? ఆర్చిబల్డ్ బ్లెయిర్ అనే ఒక బ్రిటిష్ నావల్ ఆఫీసర్. అర్థమైందా? బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన నావల్ ఆఫీసర్, నావికా దళ అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటి? ఆర్చిబల్డ్ బ్లెయిర్. గుర్తుపెట్టుకోండి, న్యూస్ లోకి వచ్చింది కాబట్టి కొంచెం డీప్ గా చదువుకోవాలి. ఆర్చిబల్డ్ బ్లెయిర్, ఆయన పేరు మీద పోర్ట్ బ్లెయిర్ అని పెట్టడం జరిగింది. సో ఇది కలోనియల్ ఎరాకి సంబంధించిన రిప్రజెంటేషన్ కదా, మనకి సంబంధించింది కాదు. అందుకని చెప్పేసి ఆ నేమ్ ని మార్చారనమాట. ఇప్పుడు శ్రీ విజయపురం అంటే విక్టరీకి సింబల్ గా చూస్తున్నారు ఇప్పుడు ఆ ప్లేస్ ని. ఓకేనా? అండ్ అలా ప్రీవియస్ గా ఏమైనా నేమ్స్ చేంజ్ చేసినవి ఉన్నాయా ఆ ప్లేస్ కి సంబంధించి అంటే మనకి అండమాన్ నికోబార్ లో ఉన్న 21 ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో, 21 లార్జెస్ట్ అన్నేమ్డ్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా భారత ప్రభుత్వం ఎవరి పేర్లు పెట్టింది అంటే పరమవీర చక్ర ఉంటుంది కదా. సో 21 పరమవీర చక్ర అవార్డీస్ పేర్లతో నామకరణం చేయడం జరిగింది. ఇది ఇప్పుడు విషయం కాదు, ప్రీవియస్ గానే మనం చూసాం ఆల్రెడీ ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఇట్లా. సో 1 year బ్యాక్ అట్లా నామకరణం చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో టు ఆనర్ ద మెమరీ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాస్ ఐలాండ్స్ వర్ రీనేమ్డ్ as సుభాష్ చంద్రబోస్. ఇది కూడా ప్రీవియస్ ఇష్యూ. ఈ 3 కూడా ప్రీవియస్ ఇష్యూస్ అండి. ఇక్కడ నేమ్ మార్చారు కాబట్టి ఇవన్నీ మనం లింక్ చేసుకుని ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? ప్రీవియస్ గా చూసుకుంటే రాస్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరు పేరు పెట్టారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ నీల్ ఐలాండ్ అండ్ హ్యావ్లాక్ ఐలాండ్. ఓకే, నీల్ ఐలాండ్ అండ్ హ్యావ్లాక్ ఐలాండ్ వాజ్ ఆల్సో రీనేమ్డ్ యాజ్ షాహిద్ ద్వీప్ అండ్ స్వరాజ్ ద్వీప్ ఐలాండ్స్. ఓకే, నీల్ ఐలాండ్ కి వచ్చి షాహిద్ ద్వీప్, హ్యావ్లాక్ ఐలాండ్ కి స్వరాజ్ ద్వీప్. ఇవన్నీ కూడా ప్రీవియస్ గా పేరు మార్పు అంశాలు. ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది ఏంటి? పోర్ట్ బ్లెయిర్ కి కొత్త పేరేంటి అని అడగొచ్చు, శ్రీ విజయపురం. ఓకేనా? ఓకే, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ డిఆర్డిఓకి సంబంధించి అంటే రక్షణ రంగానికి సంబంధించి మనం డిఫెన్స్ లో భాగంగా చూస్తాం కదా కొన్ని ఇష్యూస్, అట్లా ఇది లింక్ చేసుకోండి. ఇక్కడ డిఆర్డిఓకి సంబంధించి ఒక క్షిపణి అంటే ఒక మిసైల్ అనేది టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. ఆ మిసైల్ ఏంటి అంటే విఎల్ఎస్ఆర్ఎస్ఏఎం మిసైల్ అనేది రీసెంట్ గా టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. మనల్ని అడిగే క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ అడగొచ్చు. ఫుల్ ఫామ్ ఏంటి? వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ కాదు, షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఓకే, మీకు మిసైల్స్ యొక్క దిశను బట్టి డైరెక్షన్స్ ఉంటాయి కదా, దిశను బట్టి టైప్స్ ఉంటాయి కదా. అంటే ఏంటి చూడండి, ఇక్కడ మనకి
చూసుకుంటే ఇది మనం సర్ఫేస్ అనుకుందాం, మిసైల్ కి సంబంధించి మిసైల్ లాంచ్ చేస్తే సర్ఫేస్ అనుకుందాం. కొన్ని మిసైల్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ సర్ఫేస్ నుంచి సర్ఫేస్ కి టార్గెట్ చేస్తారు. ఇట్లా అంటే ఒక సర్ఫేస్ నుంచి ఇంకో సర్ఫేస్ కి టార్గెట్ చేయొచ్చు, లేదంటే ఈ సర్ఫేస్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఎయిర్ టార్గెట్ చేయొచ్చు, ఇట్లా ఎయిర్ మీద టార్గెట్ చేయొచ్చు. లేదు అంటే మనకి మళ్ళీ ఈ ఎయిర్ లో తీసుకుంటే ఎయిర్ లోంచి ఎలా వేస్తారు అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి. ఇట్లా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ ఎయిర్ టు సర్ఫేస్ కూడా ఉంటాయి, ఎయిర్ నుంచి సర్ఫేస్ కి వచ్చే మిసైల్స్ ఉంటాయి అనమాట. ఇట్లా డైరెక్షన్స్ బట్టి మిసైల్స్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసింది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే ఈ టైప్ అన్నమాట. ఓకే, ఇది సర్ఫేస్ కదా, సర్ఫేస్ మీద నుంచి ఎయిర్ లోకి టార్గెట్ చేస్తారు, అంటే ఈ మిసైల్ యొక్క టార్గెట్ ఎయిర్ లో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లాంచ్ చేసింది ఏంటి అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, దట్ టు షార్ట్ రేంజ్ మిసైల్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఎవరికి సంబంధించి? డిఆర్డిఓకి సంబంధించి. అయితే ఈ యొక్క మిసైల్ కి సంబంధించి అయితే ఈ మిసైల్ లాంచింగ్ అనేది డిఆర్డిఓ ఒక్కటే చేసిందంటే కాదు, ఇండియన్ నేవీతో కలిసి చేసిందనమాట. ఓకే, రీసెంట్ గా డిఆర్డిఓ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఏదైతే ఉందో షార్ట్ రేంజ్ మిసైల్ ని భారతదేశానికి సంబంధించిన ఏ డిఫెన్స్ ఫోర్సెస్ తో కలిసి నిర్వహించింది అని అడిగితే గుర్తుపెట్టుకోండి, ఇండియన్ నేవల్ ఫోర్సెస్, భారతదేశ నావికా దళంతో కలిసి చేసిన ఒక మిసైల్ టెస్ట్ ఫైరింగ్. అయితే ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్, మిసైల్స్ టెస్ట్ ఫైరింగ్ అనగానే ఎక్కడి నుంచి చేస్తారు అంటే ఒడిశాకి సంబంధించి చాందీపూర్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి టెస్ట్ ఫైరింగ్ చేస్తారు. అలా కాకుండా ఈ యొక్క శాటిలైట్స్ లాంచింగ్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తారు ఇస్రోకి సంబంధించి. ఈ పాయింట్స్ మీరు స్టాటిక్ గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, శాటిలైట్ లాంచింగ్ అయితే శ్రీహరికోట నుంచి చేస్తారు, తర్వాత మిసైల్స్ లాంచింగ్ అయితే డిఆర్డిఓకి సంబంధించి ఒడిశాలోని చాందీపూర్ వీర్ ఐలాండ్స్ నుంచి చేస్తారు. ఓకే, ఇవి చేంజ్ అవ్వవు అనమాట. కొత్తగా ఏమైనా లాంచ్ ప్యాడ్స్ తీసుకొస్తే అప్పుడు మారొచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ హ్యాస్ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ ద ICMR టు డెవలప్ ఇండియాస్ ఫస్ట్ జికా వైరస్ వ్యాక్సిన్. ఇక్కడ ఒక వైరస్ కి సంబంధించిన వ్యాక్సిన్ న్యూస్ లోకి వచ్చింది. అది ఏ వైరస్ కి సంబంధించింది అంటే జికా వైరస్, ZIKA. ఓకే, ఇక్కడ జికా వైరస్ కి సంబంధించిన వ్యాక్సిన్ ని డెవలప్ చేస్తూ ఎవరెవరు న్యూస్ లోకి వచ్చారో అని అడుగుతారు. ఇక్కడ ఇద్దరిని గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ IIL అలాంగ్ విత్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ICMR ఇన్వాల్వ్ అయింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో మెడిసిన్ రంగాన్ని నియంత్రించే సంస్థ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అంటారు. సో ఇక్కడ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ వాళ్ళు ICMR వాళ్ళు కలిసి సంయుక్తంగా డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ ఏంటి అని అడగొచ్చు, అదే జికా వైరస్ వ్యాక్సిన్. ఓకేనా, ఇప్పటి వరకు జికా వైరస్ కి సంబంధించి ఎటువంటి వ్యాక్సిన్ లేదు, ఇప్పుడు డెవలప్ చేస్తే ఇది మెడికల్ ఫీల్డ్ లో ఒక మిరాకిల్ అవుతుంది అనేసి చెప్తున్నారు. ఓకే, అయితే ఈ జికా వైరస్ అనేది మెయిన్ గా మస్కిటోస్ ద్వారా సోకుతుందంట, అంటే మస్కిటో మే బి ద వెక్టార్. ఓకేనా, ఇక్కడ ఒక యానిమల్ పేరు ఇచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మస్కిటో, ఒక ఫ్లై పేరు ఇచ్చారు, మస్కిటో ద్వారా సోకుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, బేసిక్ పాయింట్ ఏంటి అంటే మస్కిటో ద్వారా సోకడం అంటే మస్కిటో అక్కడ వెక్టార్ మాత్రమే, అంటే వెహికల్ మాత్రమే, దాని లోపల ఉండే ప్యాథోజన్ వేరు ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు మలేరియా తీసుకుందాం. మలేరియా అనేది దోమ కుట్టడం వల్ల వస్తుందని అందరికీ తెలుసు. ఓకే, కానీ ఆ దోమ కుట్టడం వల్లే మలేరియా వస్తుందంటే అది తప్పు. అంటే నథింగ్ బట్ మలేరియా అనేది దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఆ దోమలో ఉన్న, ఓకే వినండి, ఆ దోమ లోపల ఉన్న ఒక ప్యాథోజన్, ఆ ప్యాథోజన్ ఏంటి అంటే ప్లాస్మోడియం వైవాక్స్. ఓకే, ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్యాథోజన్ దోమ లోపల ఉండడం వల్ల ఈ దోమ జస్ట్ ఒక వెహికల్ లాగా ఆ ప్యాథోజన్ కి సంబంధించి క్యారీయింగ్ వెహికల్ లాగా మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మస్కిటో బైట్ ద్వారా వస్తుందంటే దాని లోపల ఉన్న వైరస్ ద్వారా వస్తుంది. ఈ మస్కిటో ఏదైతే ఉందో ఆ వైరస్ ని హ్యూమన్ వరకు తీసుకొచ్చి ఒక వెహికల్, దాన్ని మెడికల్ రంగంలో వెక్టార్ అని పిలుస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్. లాస్ట్ క్లాస్ ప్రీవియస్ క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేసాం. దేనికి సంబంధించింది? ఇది పోలరీస్ డాన్ మిషన్. పోలరీస్ డాన్ మిషన్ ఎవరు చేశారు? ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్. ఇదేంటంటే ప్రపంచంలోనే తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ అన్నమాట. ఓకే, స్పేస్ వాక్ అంటే ఏం లేదు, నథింగ్ టు కాంప్లెక్స్, నథింగ్ బట్ ఇప్పుడు ఈ ఆస్ట్రోనాట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే స్పేస్ లోకి వెళ్తారో వాళ్ళు వెళ్ళిన స్పేస్ షిప్ ఏదైతే ఉంటుందో దానిలోంచి బయటకు వచ్చి జీరో గ్రావిటీ ఉన్న స్పేస్ లో, అంతరిక్షంలో నడవడాన్ని స్పేస్ వాక్ అని పిలుస్తారు. అర్థమైందా?
జీరో గ్రావిటీ ఉన్న అంతరిక్షంలో వీళ్ళు వెళ్ళిన ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి లేదా ఆ స్పేస్ షిప్ నుంచి బయటకు వచ్చి ఆ జీరో గ్రావిటీలో వాకింగ్ చేయడాన్ని స్పేస్ వాక్ అని పిలుస్తారనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ అనేది జరిగింది. ఇప్పుడు ఎవరు కండక్ట్ చేశారు అంటే ఎవరు? ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు కండక్ట్ చేశారు. ఆ మిషన్ పేరేంటి అంటే పోలరీస్ డాన్ మిషన్. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ స్పేస్ వాక్ అనేది కంప్లీట్ అయింది, నడిచారు స్పేస్ లో. అయితే ఫస్ట్ నడిచిన పర్సన్ ఎవరు? ప్రైవేట్ స్పేస్ ఎక్స్ మిషన్ ద్వారా, పోలరీస్ డాన్ మిషన్ ద్వారా ఫస్ట్ స్పేస్ వాక్ చేసిన పర్సన్ ఎవరో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. బిలియనియర్ జెరెడ్ ఐసాక్మన్. ఎవరు? బిలియనియర్. ఆయన ఒక బిలియనియర్ అంటే ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. ఆయన పేరేంటి? జెరెడ్ ఐసాక్మన్. జెరెడ్ ఐసాక్మన్ ఫస్ట్ టైం నడిచిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సరహ్ గిల్లిస్ ఆయనను అనుసరించారు. అంతరిక్ష నడకను, వినండి పాయింట్స్, అంతరిక్ష నడకను కేవలం 30 నిమిషాల పాటు నిర్వహించారు. కానీ దీనికి సిద్ధం కావడానికి 2 గంటల సమయం పట్టింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ 30 మినిట్స్ మాత్రం స్పేస్ వాక్ కండక్ట్ చేశారనమాట. ఫస్ట్ పర్సన్ ఎవరు? గుర్తుపెట్టుకోండి, ఐసాక్మన్. నెక్స్ట్, India's second largest butterfly, the southern birdwing, was recently spotted on the satellite campus of the American College in Madurai, Tamil Nadu. ఇక్కడ ఒక స్పీషీస్ న్యూస్ లోకి వచ్చింది. దీన్ని మనం దేనికి లింక్ చేసుకోవచ్చు? జియోగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ ఫోల్డర్ కి మనం లింక్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఒక స్పీషీస్ వార్తల్లో ఉన్న ఒక ఆర్గానిజం అనమాట. ఏంటది? బటర్ఫ్లై. ఈ బటర్ఫ్లైకి సంబంధించి స్పెషాలిటీ ఏంటంటే ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద బటర్ఫ్లై అంట. ఓకేనా? ఇండియా సెకండ్ లార్జెస్ట్ బటర్ఫ్లై. ఎక్కడ స్పాట్ చేశారు, ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే తమిళనాడు, మదురై తమిళనాడులో ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే వీళ్ళు దీనికి కామన్ వెర్నాకులర్ గా సదరన్ బర్డ్ వింగ్ అని పిలుస్తున్నారు. సదరన్ బర్డ్ వింగ్ అంతవరకు చూస్తే సరిపోదు. ఇక్కడ స్పీషీస్ సేమ్ న్యూస్ లోకి వచ్చిన, వెదర్ ఇట్ మే బి ప్లాంట్ స్పీషీస్ అయినా, యానిమల్ స్పీషీస్ అయినా, ఏవియన్ స్పీషీస్ అయినా, ఏవియన్స్ అంటే ఏంటి? బర్డ్స్ అన్నమాట. ఏ స్పీషీస్ అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన పాయింట్ దాని సైంటిఫిక్ నేమ్ ఏంటో చూడాలి. ఓకేనా? శాస్త్రీయ నామం ఏంటో చూడాలి. ఇక్కడ ఈ సదరన్ బర్డ్ వింగ్ కి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ ట్రాయిడస్ మైనోస్ అనే ఇండియా సెకండ్ లార్జెస్ట్ బటర్ఫ్లై అనేది రీసెంట్ గా ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే మదురై తమిళనాడు. ఓకే, అండ్ సో ఇది మనం సెకండ్ లార్జెస్ట్ అని చెప్పాం కదా, న్యూస్ లోకి వచ్చింది. దీన్ని కొంచెం డీప్ గా వెళ్ళి ఫస్ట్ లార్జెస్ట్ ఏంటో అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ కూడా చూద్దాం మనం. ద హిమాలయన్ బటర్ఫ్లై నేమ్డ్ గోల్డెన్ బర్డ్ వింగ్ ట్రాయిడస్ ఏకస్. ఏంటి? ఇక్కడ స్పీషీస్ నేమ్ అనేది మారుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం సైంటిఫిక్ నేమ్ ఇట్లా తీసుకుంటే చూడండి, నామెన్క్లేచర్ టాక్సానమీ ఉంది కదా మనకి, లినేజ్ నామెన్క్లేచర్ ప్రకారం ఇక్కడ సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే 2 పార్ట్స్ ఉంటుంది కదా. ఆ 2 పార్ట్స్ లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి జీనస్ అంటారు, ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి స్పీషీస్ అంటారు అనమాట. ఓకేనా? సో ఇక్కడ స్పీషీస్ అనేది మారుతుంది. ఓకేనా? ఇక్కడ స్పీషీస్ పేరేంటి? ట్రాయిడస్ ఏకస్. ఏంటి? ఇది ఫస్ట్ లార్జెస్ట్. సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి ట్రాయిడస్ మైనోస్. గుర్తుపెట్టుకోండి, ఇవేంటి అంటే ట్రాయిడస్ జీనస్ కి సంబంధించింది. ఏంటి అంటే ఇది ఒక బటర్ఫ్లై. ఓకేనా? రీసెంట్ గా ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్, a recent study presented by researchers from University of Kerala at the ECSA 60 conference in Hangzhou has uncovered a significant ecological decline in Veliyakulam Lake. ఇక్కడ ఒక లేక్ అనేది న్యూస్ లోకి వచ్చింది. అంటే ఒక సరస్సు. ఆ సరస్సు పేరేంటి? వెలియక్కులం లేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేక్ ఎక్కడుందో చూడండి. ఈ లేక్ వచ్చేసి మనకి కేరళలో ఉంది. ఓకేనా? కేరళ. వెలియక్కులం లేక్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే కేరళ. ఓకే, ఇక్కడ ఈ లేక్ ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే దీనికి సంబంధించి అక్కడ నాన్ నేటివ్ స్పీషీస్ ఎక్కువ అవడం వల్ల, అంటే ఆ లేక్ కి సంబంధించినవి కాకుండా బయట నుంచి వచ్చిన స్పీషీస్ ఎక్కువైపోవడం వల్ల అక్కడ నేటివ్ గా ఉండాల్సిన స్పీషీస్ అనేవి అంతరించిపోతున్నాయి. ఈ లేక్ యొక్క హ్యాబిటేట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది అని చెప్పేసి రీసెంట్ గా జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో ప్రస్తావించడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ఏంటి అంటే ఎస్చురినియన్ కోస్టల్ సైన్సెస్ కాన్ఫరెన్స్. ఓకే, ఎస్చురినియన్ కోస్టల్ సైన్సెస్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది రీసెంట్ గా. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే హాంగ్జూ ఆఫ్ చైనాలోని హాంగ్జూలో ఈసీజెడ్ఏ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ లో కేరళకు సంబంధించిన ఈ వెలియక్కులం లేక్ గురించి ప్రస్తావించడం జరిగింది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ గా జరిగిన కాన్ఫరెన్స్ లో మన ఇండియాకి సంబంధించి ఒక లేక్ గురించి డిస్కషన్ జరిగింది అంటేనే అది ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, కాబట్టి ఇదే స్టేట్ లో ఉంది, కేరళకి సంబంధించిన లేక్ అన్నమాట.
Algeria has been officially authorized to join the BRICS NDB as announced by bank's president Dilma Rousseff during the 9th annual meeting in Cape Town. ఇక్కడ ఎన్డీబీ అంటే ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, ఇది దేనికి సంబంధించిన బ్యాంక్ అంటే బ్రిక్స్ కూటమి ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ గ్రూపింగ్ ఉంది కదా బ్రిక్స్ కూటమి, మనం బ్రిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. బ్రిక్స్ కూటమికి సంబంధించి సభ్య దేశాలకు సంబంధించిన ఒక బ్యాంక్, ఆ బ్యాంక్ ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. రీసెంట్ గా ఈ ఎన్డీబీకి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ జరిగిందంట. ఆ కాన్ఫరెన్స్ ఏంటి, నైన్త్ యాన్యువల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఎక్కడ అంటే కేప్ టౌన్ లో జరిగింది. కేప్ టౌన్ అంటే సౌత్ ఆఫ్రికా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ బ్రిక్స్ కదా, కాబట్టి కేప్ టౌన్ లో కాన్ఫరెన్స్ జరిగింది బ్రిక్స్ కి సంబంధించి. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, ఇక్కడ ఎన్డీబీ ఏదైతే ఉందో, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఇందులో అల్జీరియా కూడా జాయిన్ అవుతుందంట. ఓకేనా, ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో అల్జీరియాకి మెంబర్షిప్ ఇస్తూ న్యూస్ లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రీసెంట్ గా ఏ కంట్రీ ఎన్డీబీకి సంబంధించి మెంబర్షిప్ తీసుకుంటూ న్యూస్ లోకి వచ్చిందంటే అల్జీరియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్డీబీకి సంబంధించి చూద్దాం అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అని. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద బ్రిక్స్ కంట్రీస్ ఇన్ 2015. ఓకే, 2015వ సంవత్సరంలో బ్రిక్స్ కూటమికి సంబంధించిన సభ్య దేశాలన్నీ కలిసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద డెవలపింగ్ నేషన్స్ అండ్ ఎకానమీస్. నథింగ్ బట్ ఏదైతే ఎదుగుతున్న నేషన్స్ ఏవైతే ఉంటాయో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఫినాన్షియల్ ఎయిడ్ ఇస్తుంది అనమాట, సపోర్ట్ ఇస్తుంది. ఏంటిది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది. మనం చూస్తూనే ఉంటాం కదా న్యూస్ లో, ఎన్డీబీ రుణాలు, ఏడీబీ రుణాలు అని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి రుణాలు ఇస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, అయితే మనం ఇక్కడ బ్రిక్స్ కి సంబంధించి సమ్ ఆఫ్ ద స్టాటిక్ పాయింట్స్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు న్యూస్ లోకి వస్తుంది. ఈ క్లాస్ లోనే 2 సార్లు వస్తుంది బ్రిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ కి చూడండి ఫుల్ ఫామ్ BRICS కదా. సో ఇందులో 2009వ సంవత్సరంలో, ఓకే 2009వ సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో స్టార్ట్ అయింది కూటమి. అప్పటి నుంచి 4 దేశాలు మాత్రమే ఉన్నాయి. 4. ఆ 4 ఏంటంటే ఇవి ఏంటి, బ్రెజిల్ వినండి, బ్రెజిల్, రష్యా, ఇండియా కూడా ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట గ్రూపింగ్. చైనా, ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్, ఈ 4 కలిసి ఒక గ్రూపింగ్ ఫామ్ చేశారు 2009వ సంవత్సరంలో. తర్వాత 2010లో 2010లో ఎస్ అంటే ఏంటి, సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది. సౌత్ ఆఫ్రికా, ఓకేనా. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు యాడ్ అయింది అని అడుగుతారు, 2010లో యాడ్ అయింది. అండ్ మనకి రీసెంట్ గా 2023 ఎండింగ్ లో మొత్తం 6 దేశాలు యాడ్ అయ్యాయి. అవేంటంటే ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ అని చెప్తారు కదా యుఏఈ. అండ్ ఫైనలీ అర్జెంటీనా. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, ఈ కంట్రీని అర్జెంటీనా. అయితే మనకి 2023లో యాడ్ అయినవి 6. ఓకే, అప్పుడేమైంది 11 కంట్రీస్ ఉన్నాయని అనుకున్నాం. కానీ 2024 స్టార్టింగ్ లో అర్జెంటీనా ఈ గ్రూపింగ్ లో ఉండనని చెప్పేసి బయటకు వచ్చేసింది. ఎందుకంటే అర్జెంటీనాకి కొత్తగా ఎన్నికైన జావియర్ మిల్లీ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గ్రూపింగ్ లో ఉండడానికి ఇష్టపడలేదన్నమాట. అందుకని చెప్పేసి బ్రిక్స్ కూటమి నుంచి బయటకు వచ్చేసిన కంట్రీ ఏది అని అడిగితే అర్జెంటీనా అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అర్జెంటీనా అనేది బ్రిక్స్ గ్రూపింగ్ లో లేదు. ఓకేనా, లాస్ట్ ఇయర్ యాడ్ అయింది కానీ బయటకు వచ్చేసింది, అర్జెంటీనా లేదు. కాబట్టి బ్రిక్స్ కూటమిలో ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి, మొత్తం ఇంటర్నేషనల్ గ్రూపింగ్ 10 కంట్రీస్ ఉన్నాయి. ఆ 10 ఏంటి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇట్ వాజ్ యాడెడ్ ఇన్ 2010 అండ్ లేటర్ ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా, ఇది మనకి బ్రిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. యూనియన్ మినిస్టర్ శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ లాంచెస్ రంగీన్ మచ్లీ యాప్. ఇక్కడ రంగీన్ మచ్లీ యాప్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఒక అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్. దేనికి సంబంధించింది అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఆర్నమెంటల్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, మనం అలంకారం కోసం పెంచుకుంటూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అక్వేరియంస్ లో కానీ అట్లా పెంచుకునే ఫిషెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆర్నమెంటల్ ఫిషెస్ అంటాం. ఓకే, సో ఈ ఆర్నమెంటల్ ఫిషెస్ కి సంబంధించి ఒక యాప్ అన్నమాట, అదే రంగీన్ మచ్లీ యాప్. గుర్తుపెట్టుకోండి, ఈ యాప్ తీసుకొచ్చిన మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ
యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్. ఓకే, పోర్టల్స్ కానీ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ ప్రతి దానికి సంబంధించి లేదా ఏమైనా క్యాంపెయిన్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం మినిస్ట్రీస్ డిస్కస్ చేస్తున్నాం కదా, అలాగే ఫోకస్ చేయండి. ఒకసారి చూద్దాం. రంగీన్ మచిలీ మొబైల్ యాప్ ఎట్ ఐకార్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, భువనేశ్వర్. ఎక్కడుంది? భువనేశ్వర్ లో ఉంది ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ కి సంబంధించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. దీని కింద అనుబంధ సంస్థలు ఉంటాయి ఇంకా కూడా. సో ఐకార్ కింద వర్క్ చేస్తున్న CIFA అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడగొచ్చు. న్యూస్ లోకి వచ్చింది కదా PIB ఆర్టికల్స్ ఇవన్నీ కూడా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అవుతుంది ఈ ఆర్టికల్స్ లో. ఇక్కడ CIFA అనేది భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్ గా ఉంది. భువనేశ్వర్ ఎక్కడుంది? ఒడిషా. ఓకేనా? అయితే ఈ యాప్ ఏదైతే ఉందో రంగీన్ మచిలీ యాప్ ని ఈ ఐకార్ CIFA అనేది డెవలప్ చేయడం జరిగిందనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ హెల్ప్ తో వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఆర్నమెంటల్ ఫిషెస్ కి సంబంధించిన ఒక యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ పేరు రంగీన్ మచిలీ యాప్. ఓకే, ఖలిస్తాన్ అనుకూల 6 ఫర్ జస్టిస్ పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరి 5 ఏళ్లు పొడిగించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ సంస్థపై 5 ఏళ్ల క్రితం నిషేధం విధించింది. పంజాబ్ తదితర చోట్ల దేశ సమగ్రత భద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలను కొనసాగిస్తున్నందుకు ఈ సంస్థపై నిషేధాన్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. నథింగ్ బట్ ఇక్కడ ఖలిస్తానీ సెపరేషనిస్ట్ నథింగ్ అంటే మనం చూస్తున్నాం కదా, పంజాబ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఖలిస్తానీ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సెపరేట్ గా ఒక 6 కి సంబంధించి సెపరేట్ గా ఒక కంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి వేర్పాటువాదం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక కంట్రీలో అంటే మన దేశానికి తీసుకుంటే ఆ దేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రం అడగొచ్చు. ఓకేనా? ఒక ప్రత్యేక రాష్ట్రం అడగడానికి అనుమతి ఉంది ప్రజలకి. వాళ్ళని భాష పరంగా కానీ లేదా అభివృద్ధి పరంగా కానీ రిలీజియన్ పరంగా కానీ అణచివేస్తున్నారు అనిపించుకున్నప్పుడు ఒక సెపరేట్ స్టేట్ కావాలని డిమాండ్ చేయొచ్చు. మనం ఆర్టికల్ 3 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఉన్న మొదటి భాగం పార్ట్ 1 లో ఉన్న ఆర్టికల్ 3 ప్రకారం ఇవ్వచ్చు. సెపరేట్ స్టేట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక స్టేట్ ఎవరైనా లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కానీ ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేయకూడదు. అర్థమైందా? సెపరేట్ కంట్రీగా మేము ఫామ్ అవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడం అది సెడిషన్ కి దారితీస్తుంది. సెడిషన్ అంటే ఏంటి? దేశద్రోహం, రాజద్రోహానికి దారితీస్తుంది అనమాట. సెపరేట్ కంట్రీ అడగడం అంటే కంట్రీ యొక్క యూనిటీని ఇంటిగ్రిటీని దెబ్బతీయడమే అన్నట్టు. అంటే మనం ప్రియంబుల్లో చెప్పుకుంటాం కదా, మన కంట్రీకి సంబంధించి యూనిటీ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, అంటే సమగ్రత, ఐక్యత ఇవన్నీ కలిసి ఉండాలి అని చెప్పేసి. కాబట్టి సెపరేట్ కంట్రీ అడిగే హక్కు ఎవరికీ లేదు. ఓకే, అలా అడిగారు అంటే వాళ్ళని దేశద్రోహుల కిందనే చూస్తారు. ఓకే, ఇక్కడ ఖలిస్తానీ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా అలాంటిదే. సెపరేట్ కంట్రీ కోసం డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. 6 ఇప్పటిది కాదు, ఎప్పుడో 1980s ఆ పీరియడ్ నుంచే రన్ అవుతుంది ఈ మూవ్మెంట్. అప్పుడే కదా 1983లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ ఏంటి? ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఖలిస్తానీ మూవ్మెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన జరియన్ బింద్రన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకోవడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ చేశారు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం. అప్పుడు ఈ యొక్క కమాండో ఫోర్సెస్ అందరూ కూడా ఈ 6 పవిత్రంగా పూజించే అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం ఉంటుంది కదా, గోల్డెన్ టెంపుల్, అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ బింద్రన్ వాళ్ళని ఆ గుడిలోనే కాల్చి చంపారనమాట. ఓకేనా? అలా చంపారు. గుడిలోకి అందరూ షూస్ వేసుకుని వచ్చారు, లోపల వెపన్స్ యూజ్ చేశారు, అక్కడంతా రక్తం పడింది. సో ఆ టెంపుల్ యొక్క శాంక్టిటీ అంటే ఆ పవిత్రత కోల్పోయింది వీళ్ళ వల్ల అని చెప్పేసి 6 అందరూ కూడా ఇందిరాగాంధీ మీద ఆవిడ ప్రభుత్వం మీద కక్ష పెంచుకున్నారు. ఓకే, ఆ తర్వాతనే 1984లో 1983లో ఆపరేషన్ జరిగింది కదా బ్లూ స్టార్. తర్వాత 1984లో ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ జరిగింది. అంటే ఇందిరాగాంధీ గారు చంపబడ్డారు, ప్రైమ్ మినిస్టర్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇండియన్ హిస్టరీలో. ఓకే, అప్పటి నుంచి కూడా ఖలిస్తానీ మూవ్మెంట్ అనేది ఆ తర్వాత ఖలిస్తానీ మూవ్మెంట్ ఏమి ఎండ్ అయిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉంది. సో దానికి సంబంధించిన ఒక గ్రూప్ ఏదైతే ఉందో 6 ఫర్ జస్టిస్ అనే గ్రూప్ ఏదైతే ఉందో దీని మీద ప్రీవియస్ గానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు నిషేధం విధించారు, టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ ఆ నిషేధాన్ని ఇంకొక 5 ఏళ్లు పొడిగించారనమాట. అది కాన్సెప్ట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆపరేషన్ బ్లూ స్టార్ కి లింక్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే 1983లో జరిగింది ఆపరేషన్ బ్లూ స్టార్. ఓకేనా? నెక్స్ట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ ప్రెసిడెంట్ జో బిడెన్ will host leaders from Quad members of other countries like
ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఇన్ విల్మింగ్టన్, డెలావేర్. నథింగ్ బట్ ఇక్కడ క్వాడ్ గ్రూపింగ్ కి సంబంధించి, క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదొక సెక్యూరిటీ గ్రూపింగ్ అన్నమాట. సెక్యూరిటీ గ్రూపింగ్, 4 దేశాలు ఉన్న ఒక సెక్యూరిటీ గ్రూపింగ్, దాన్నే క్వాడ్ అని పిలుస్తారు. ఫుల్ ఫామ్ ఏంటి? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇక్కడ క్వాడ్ గ్రూపింగ్ లో ఉన్న దేశాలు ఎన్ని అని అడుగుతారు. 4. అవేంటి అంటే ఇండియా, ఇండియా ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా, జపాన్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా. ఓకే, మొత్తం 4 కంట్రీస్ ఉన్నాయి. ఇండియా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాడ్ గ్రూపింగ్. ఈ క్వాడ్ గ్రూపింగ్ కి సంబంధించి రీసెంట్ గా ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే ఈ 4 దేశాల్లో ఒక చోటే కదా జరగాలి. ఎక్కడ జరిగింది అంటే యుఎస్ఏలో జరిగింది ఈ సంవత్సరం. ఓకేనా, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విల్మింగ్టన్ ఆఫ్ డెలావేర్, యుఎస్ఏలో క్వాడ్ గ్రూపింగ్ సంబంధించిన సమ్మిట్ జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ ఈ క్వాడ్ గ్రూపింగ్స్ కి సంబంధించి యాక్చువల్లీ దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ 2007 లో స్టార్ట్ అయింది. ఈ యొక్క గ్రూపింగ్ అనేది 2007వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఏ దేశానికి ఎవరెవరు అధ్యక్షులుగా ఉన్నారో కూడా చూడండి. కొంచెం డీప్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది. 2007వ సంవత్సరంలో జపాన్ కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గా షింజో అబే ఉన్నారు. నెక్స్ట్ ఆస్ట్రేలియాకి సంబంధించి జాన్ హోవర్డ్. నెక్స్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు క్వాడ్ గ్రూపింగ్ ఫామ్ అయినప్పుడు, ఇలా కూడా అడగొచ్చు, క్వాడ్ గ్రూపింగ్ ఫామ్ అయినప్పుడు 2007వ సంవత్సరంలో భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా ఎవరున్నారు అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అండ్ యుఎస్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ జిక్ చెనీ. వీళ్ళు 4 కలిసి 2007 లో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనేది ఫామ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ అండ్ దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే క్వాడ్ గ్రూపింగ్ వాళ్ళు కలిసి చేసుకునే ఒక సైనిక విన్యాసం ఏంటి? ఓకే, ఈ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ చూస్తుంటాం కదా, అందులో క్వాడ్ గ్రూపింగ్ వాళ్ళు ఈ 4 కంట్రీస్ కలిసి చేసుకునే సైనిక విన్యాసం మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అంటారు. నావికా దళ విన్యాసం. మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఇదొక నావల్ ఎక్సర్సైజ్ అనమాట. మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అనేది క్వాడ్ గ్రూపింగ్ వాళ్ళు కలిసి చేసుకునే ఒక సైనిక విన్యాసం. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. క్వాడ్ లో ఉన్న మెంబర్స్ 4, ఆ 4 వచ్చి ఇండియా, జపాన్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ లింక్ చేస్తాను మీకు. ఇలా చిన్న చిన్న గ్రూపింగ్స్ అన్నిటినీ కూడా మనం మినీ లెటరల్స్ అని పిలుస్తారు. అర్థమైందా? మినీ లెటరల్ అంటే ఏంటంటే చిన్న చిన్న గ్రూపింగ్స్, తక్కువ కంట్రీస్ ఉన్న గ్రూపింగ్స్ ని మినీ లెటరల్స్ అని పిలుస్తారు. దీనికి లైన్స్, ఈ లైన్స్ లో ప్యారలల్ గా మనకి స్క్వాడ్ గ్రూపింగ్ అని ఇంకోటి న్యూస్ లోకి వచ్చింది. స్క్వాడ్, SQUAD, స్క్వాడ్ గ్రూపింగ్ అంటే ఇందులో ఉన్న కంట్రీస్ కూడా చూడండి సేమ్ ఆ 3 కంట్రీస్ అయితే ఉంటాయి. ఏమేంటి? మనకి ఆస్ట్రేలియా ఉంటుంది, యుఎస్ఏ ఉంటుంది, జపాన్ ఉంటుంది. వీటితో పాటు ఇండియా ఉండదు. ఓకే, స్క్వాడ్ లో ఇండియా ఉండదు. యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్, దీంతో పాటు ఉండేది ఏంటంటే ఫిలిప్పైన్స్. ఓకేనా, ఫిలిప్పైన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఈ పాయింట్స్ లింక్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ అదానీ ఎయిర్పోర్ట్స్ లాంచెస్ ఎవియో ఫర్ రియల్ టైమ్ ఎయిర్పోర్ట్ డేటా. ఇక్కడ అదానీ గ్రూపింగ్ ఏదైతే ఉందో అదానీ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు ఇక్కడ ఒక అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ ని లాంచ్ చేశారు. దాని పేరు ఏంటంటే ఎవియో, AVIIO, ఎవియో అనే మొబైల్ అప్లికేషన్ ఎవరు రీసెంట్ గా లాంచ్ చేశారు అంటే అదానీ గ్రూపింగ్. దేనికి సంబంధించింది? ఎయిర్పోర్ట్స్ కంప్లైన్స్ కోసం. అంటే ఎయిర్పోర్ట్స్ లో ఈ యొక్క ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి టైం సేవ్ చేయడానికి గాను తీసుకొచ్చిన ఒక మొబైల్ అప్లికేషన్ అనమాట. ఒకసారి చూద్దాం. విచ్ జనరల్లీ ప్రొవైడ్స్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ లైక్ వెయిటింగ్ టైమ్స్, గేట్ చేంజ్, బ్యాగేజ్ అప్డేట్స్. దిస్ విల్ ఎన్హాన్స్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్. నథింగ్ బట్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నిటిని కూడా సులభతరంగా ఈజీగా జరిగే విధంగా ఒక రియల్ టైమ్ డేటా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక పోర్టల్ ని లేదా ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చింది ఎవరు అంటే అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన ఆ అప్లికేషన్ పేరేంటి అంటే ఎవియో. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవియో. నెక్స్ట్ ఆర్ రవీంద్ర అపాయింటెడ్ యాజ్ అంబాసిడర్ టు ఐస్లాండ్. ఇక్కడ మనం ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం కదా, కొన్ని దేశాలకి సంబంధించి అంబాసిడర్స్ ని అపాయింట్ చేస్తూ ఉన్నారు. అంబాసిడర్స్ అంటే ఏంటి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం చూడండి. అంబాసిడర్స్ అంటే ఎవరైతే డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారో, 2 దేశాలకి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళని అంబాసిడర్స్ అని పిలుస్తాం అనమాట మనం. అంటే దౌత్యపరమైన అధికారులు. ఓకే, దౌత్యవేత్తలు అంటారు. IFS ఆఫీసర్స్ అపాయింట్ చేయబడతారు. ఎవరు? ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ కి సంబంధించిన ఆఫీసర్స్ అపాయింట్ చేయబడతారు. ఇక్కడ ఐస్లాండ్ దేశానికి సంబంధించి ఇండియన్ అంబాసిడర్ ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఆర్ రవీంద్ర గారు అపాయింట్ అయ్యారు. ఓకే, ఆర్ రవీంద్ర అపాయింటెడ్ యాజ్ ఇండియన్ అంబాసిడర్ టు ఐస్లాండ్.
ఓకే, మొదటిసారి తెలుసుకునే వాళ్ళు చూడండి, ప్రతి దేశంలోనూ వేరే దేశానికి సంబంధించిన అంబాసిడర్ ఉంటారనమాట. ఆ 2 కంట్రీస్కి డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకి సంబంధించి ప్రతి కంట్రీలోనూ అంబాసిడర్స్ ఉంటారు, అలాగే ఇండియాలో ప్రతి కంట్రీకి సంబంధించిన అంబాసిడర్ ఉంటారు. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎస్సీ వర్గీకరణపై మంత్రి కమిటీ ఏర్పాటు అంటే నథింగ్ బట్ ఇక్కడ షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్ అనేది మనం రీసెంట్గా చూస్తున్నాం కదా న్యూస్లో. దీనికి సంబంధించి తెలంగాణలో ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. ఎవరి అధ్యక్షతను వేశారు అంటే ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన 6 సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ కో చైర్మన్ గా మంత్రి రీజనల్ ఇష్యూస్ లో ఇంపార్టెంట్ తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా చూడండి. కమిటీ కో చైర్మన్ గా మంత్రి దామోదర్ రాజనరసింహ, సభ్యులుగా దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిని ప్రభుత్వం నియమించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్టీ క్లాసిఫికేషన్ కోసం తెలంగాణ రాష్ట్రంలో వేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతారు. ఎవరు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే, అయితే యూనియన్ గవర్నమెంట్ వేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఈ యొక్క షెడ్యూల్ క్లాసిఫికేషన్ సంబంధించి యూనియన్ గవర్నమెంట్ వేసిన కమిటీకి ప్రెసిడెంట్ రాజీవ్ గౌబా. ఎవరి రాజీవ్ గౌబా అంటే యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ. ఓకేనా, ఇప్పుడు కాదు, ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ. మనకి లాస్ట్ మంత్ లో ఎండింగ్ లోనే ఈ క్యాబినెట్ సెక్రటరీ చేంజ్ అయ్యారు. ఎవరు ఇప్పుడు ప్రెసెంట్? టీవీ సోమనాథన్. ఓకే, మన లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి అవన్నీ. ఓకే, టీవీ సోమనాథన్ ఇప్పుడు ప్రెసెంట్ క్యాబినెట్ సెక్రటరీ. అయితే యూనియన్ గవర్నమెంట్ వేసిన షెడ్యూల్ క్లాసిఫికేషన్ కి సంబంధించి హెడ్ ఎవరు అంటే రాజీవ్ గౌబా. ఓకే, నెక్స్ట్, ఇండియా హ్యాస్ బీన్ అనౌన్స్డ్ యాజ్ ద ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ ఫర్ యూరోపియన్ హైడ్రోజన్ వీక్ సెట్ టు టేక్ ప్లేస్ ఇన్ November 2024. ఇక్కడ యూరోపియన్ హైడ్రోజన్ వీక్ ఏదైతే ఉందో, యూరోపియన్ హైడ్రోజన్ వీక్ లో ఇండియా పార్టిసిపేట్ చేయబోతుందంట. ఓకే, ఒకసారి చూద్దాం. This announcement was made on the second day of International Conference on Green Hydrogen held at భారత్ మండపం, న్యూ ఢిల్లీ. నథింగ్ బట్ ఇప్పుడు రీసెంట్ గా మనకి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ సదస్సు జరిగింది. దేనికి సంబంధించి? గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి. ఓకే, హరిత హైడ్రోజన్ కి సంబంధించి ఒక అంతర్జాతీయ సదస్సు రీసెంట్ గా న్యూఢిల్లీ భారత మండపంలో జరిగిందనమాట. గ్రీన్ హైడ్రోజన్ అంటే మనకు తెలుసు కదా, హరిత హైడ్రోజన్ అంటారు. ఉద్గారాలు తక్కువగా ఉండే ఒక హైడ్రోజన్ అనమాట. నథింగ్ బట్ ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ అనేవి తక్కువగా ఉండే ఒక హైడ్రోజన్ ప్రాసెసర్ ఏదైతే ఉందో దీన్నే మనం గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తాం. అయితే దీనికి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఈ కాన్ఫరెన్స్ లోనే అనౌన్స్ చేశారు. ఏమని? నవంబర్ 2024 నవంబర్లో జరగబోతున్న యూరోపియన్ హైడ్రోజన్ వీక్ ఏదైతే ఉందో అందులో ఇండియా పార్టిసిపేట్ చేయబోతుంది. దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే అక్కడ పార్టిసిపేట్ చేయడం ద్వారా యూరోపియన్ స్టాండర్డ్స్ తో మనం కూడా మీట్ అయ్యి మన యొక్క హైడ్రోజన్ కి సంబంధించి, గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడం అన్నమాట. అర్థమైందా? యూరోపియన్ స్టాండర్డ్స్ ని మనం కూడా మీట్ చేసి మన ఇండియాకి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడమే దీని యొక్క ఉద్దేశం. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. వీళ్ళు ఎవరితో కంప్లైంట్స్ లో ఉండబోతున్నారు ఫ్యూచర్ లో అంటే యూరోపియన్ స్టాండర్డ్స్ తో కంప్లైంట్స్ లో ఉండబోతున్నారు. ఓకేనా? నెక్స్ట్, ఇండియా పార్టిసిపేట్స్ ఇన్ బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 ఇన్ రష్యా. ఇక్కడ బ్రిక్స్ కూటమి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా ఈ క్లాస్ లోనే. బ్రిక్స్ గ్రూపింగ్ అంటే ఏంటి? మొత్తం ప్రెసెంట్ 10 దేశాలు ఉన్నాయి. సో ఈ 10 దేశాలకు సంబంధించి నథింగ్ బట్ ఇక్కడ ఇప్పుడు బ్రిక్స్ తీసుకున్నాము అంటే మొత్తం 10 కంట్రీస్ ఉన్నాయి కదా. సో ఇవి అధ్యక్షత బాధ్యతలు ఈ సంవత్సరానికి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించి బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలు ఏ దేశం వహిస్తుంది అంటే రష్యా. ఓకేనా? రష్యన్ ప్రెసిడెన్సీలో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2023 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్ ఏదైతే ఉందో అక్కడ మీటింగ్ జరిగిందనమాట. ఈ సంవత్సరం రష్యా అనేది అధ్యక్షత బాధ్యతలు వహిస్తుంది కాబట్టి రష్యాలోనే ప్రతి ఒక్క సమ్మిట్స్ అనేవి జరుగుతాయి బ్రిక్స్ కి సంబంధించి. ఇక్కడ బ్రిక్స్ కూటమికి సంబంధించి బ్రిక్స్ సభ్య దేశాలకు సంబంధించి లిటరేచర్ ఫోరం, ఓకే, లిటరేచర్ అంటే సాహిత్య రంగానికి సంబంధించిన ఒక సమ్మిట్ అనేది రీసెంట్ గా ఎక్కడ జరిగిందని అడుగుతారు. రష్యాలో జరిగింది గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 commenced in Kazan of Russia on Wednesday. The conference were officially ఎక్కడ జరిగింది? రష్యాలో ఉన్న కజాన్ అనే లొకేషన్ లో జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది,
థీమ్ ఏంటి, దానికి సంబంధించిన థీమ్ ఏంటి, సమ్మిట్స్ కావచ్చు, డేస్ కావచ్చు, థీమ్స్ ఇంపార్టెంట్. థీమ్ ఏంటంటే వరల్డ్ లిటరేచర్ ఇన్ ద న్యూ రియాలిటీ, డైలాగ్ ఆఫ్ ట్రెడిషన్స్, నేషనల్ వాల్యూస్ అండ్ కల్చర్స్. ఈ థీమ్ మీద బ్రిక్స్ కి సంబంధించిన లిటరేచర్ ఫోరం సమ్మిట్ అనేది మనకి రష్యాలో ఉన్న కజాన్ ప్రాంతంలో కన్క్లూడ్ అయింది అనమాట. ఈ సంవత్సరానికి ఎవరు అధ్యక్షత బాధ్యతలు వహిస్తున్నారు? రష్యా. లాస్ట్ ఇయర్ ఎవరు? సౌత్ ఆఫ్రికా. ఓకే, గుర్తుపెట్టుకోండి. మొత్తం 10 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ సభ్య దేశాలు ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్, in the latest Government of India report on health dynamics of India reveals data that Madhya Pradesh topped overall for having Ayush doctors in the primary healthcare centers in India. Nothing but భారత ప్రభుత్వానికి సంబంధించి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, అంటే హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉందో, అంటే ఆయుష్ అంటారు కదా, ట్రెడిషనల్ మెడిసిన్. నథింగ్ బట్ ఏ ఫర్ ఆయుర్వేద అండ్ వై ఫర్ యోగా, నెక్స్ట్ యూ ఫర్ యునాని, ఎస్ ఫర్ సిద్ధ, హెచ్ ఫర్ హోమియోపతి. ఓకే, దీన్నే మనం ఆయుష్ అంటాం. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ట్రెడిషనల్ మెడిసిన్ కి సంబంధించిన మినిస్ట్రీ. 2015వ సంవత్సరం నుంచే సెపరేట్ గా ఆయుష్ కి ఒక మంత్రిత్వ శాఖ ఉంది. అంతకుముందు ట్రెడిషనల్ మెడిసిన్ కావచ్చు, హోమియోపతి, ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందే ఉండేవి. 2015 నుంచి ఆయుష్ అని కొత్తగా ఒక మంత్రిత్వ శాఖ కూడా వచ్చింది సెపరేట్ గా. ఓకే, ఇక్కడ ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ కి సంబంధించిన డాక్టర్స్ లో ఎక్కువ డాక్టర్స్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఇట్లా వచ్చినప్పుడు మనం ఈ యొక్క స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి అడుగుతారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రైమరీ హెల్త్ కేర్ సంబంధించి ఈ యొక్క ఆయుష్ డాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎవరిచ్చారు? ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. గవర్నమెంట్ రిపోర్ట్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బి ఫోకస్డ్. Defense Minister Rajnath Singh inaugurated India Defense Aviation Exposition at Jodhpur on September 12. ఇక్కడ ఇండియా ఏవియేషన్ డిఫెన్స్ ఎక్స్పోజిషన్ అనే ఒక ఎగ్జిబిషన్ అనేది జరిగిందనమాట. భారత ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇనాగరేట్ చేసిన ఒక ఎగ్జిబిషన్. అర్థమైందా? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖ. ఎవరున్నారు ప్రెసెంట్? రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు కదా. సో ఇక్కడ ఐడెక్స్ 24 అనేది రీసెంట్ గా ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఎక్కడ అంటే జోధ్పూర్ ఎక్కడుంది? రాజస్థాన్. జోధ్పూర్ లో ఐడెక్స్ అనేది జరిగిందనమాట. ఇది ఒక డిఫెన్స్ ఎక్స్పోజిషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అక్కడనే ఎక్సర్సైజ్ తరంగ శక్తి కూడా కంప్లీట్ అయింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎక్సర్సైజ్ తరంగ శక్తి అంటే ఏంటి? ఇది ఒక మల్టీనేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఓకే, బహుళ దేశాలు కలిసి నిర్వహించుకునే ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అన్నమాట. అంటే ఒక వాయుసేన విన్యాసం. గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ తరంగ శక్తి. అది కూడా మనం చూసాం. హోస్ట్ వచ్చేసి రాజస్థాన్ అని చెప్పి మనం చదువుకున్నాం కదా. కాబట్టి ఈ రెండు కూడా ఆన్ ద సైడ్ లైన్స్ జరిగాయి. ఏంటి? ఐడెక్స్ ఒకటి, తర్వాత ఎక్సర్సైజ్ తరంగ శక్తి ఒకటి. ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ కాంటింజెంట్ హ్యాస్ డిపార్టెడ్ ఫర్ ద 5th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఒమన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అల్ నజా. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఇండియాకి ఒమన్ కి మధ్య జరుగుతున్న మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఆ ఎక్సర్సైజ్ పేరేంటి అంటే అల్ నజా. వెరీ ఇంపార్టెంట్ అండి, ఫోకస్ చేయండి. అల్ నజా ఎక్సర్సైజ్ అనేది ఏ దేశాలకు మధ్య జరుగుతుంది అంటే ఇండియాకి ఒమన్ కి మధ్య జరుగుతుంది. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇది ఈ సంవత్సరం జరుగుతున్న ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది 5th ఎడిషన్, 5వ ఎడిషన్ అనమాట. సో ఇది ఎక్కడ కన్క్లూడ్ అయింది అంటే ఒమన్ లో జరిగింది. ఈ సంవత్సరం ఒమన్ లో జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 దేశాలు పార్టిసిపేట్ చేశాయనుకోండి. ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు ఒక దేశంలో జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఇండియాలో జరిగితే ఇంకొక సంవత్సరం వేరే కంట్రీలో జరుగుతుంది. అట్లా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఎడిషన్ రాజస్థాన్ లో జరిగింది. అంటే 4వ ఎడిషన్ అనేది రాజస్థాన్ లో జరిగింది లాస్ట్ ఇయర్. కాబట్టి ఈ సంవత్సరం ఒమన్ లో జరగాలి కదా. ఒమన్ లో ఉన్న ఎక్కడ జరిగింది? సలాలా ట్రైనింగ్ ఏరియాలో జరిగింది ఎక్సైజ్ ఈ సంవత్సరం. గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ వచ్చేసి 2015వ సంవత్సరం నుంచి కన్క్లూడ్ చేస్తున్నారనమాట. 2015వ సంవత్సరం నుంచి కండక్ట్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇండియా ఒమన్ కి సంబంధించిన అల్ నజా ఎక్సర్సైజ్. మెక్సికో సెనెట్ పాసెస్ కాంట్రవర్షియల్ జ్యుడిషియల్ రిఫార్మ్ బిల్. ఇక్కడ మెక్సికో దేశానికి సంబంధించి ఒక జ్యుడిషియల్ రిఫార్మ్ బిల్ అనే న్యూస్ లోకి వచ్చింది. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సూపర్లేటివ్ ఇష్యూ. ప్రపంచంలోనే మొట్టమొదటిది, భారతదేశంలో మొట్టమొదటిది, ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, వాటిని మనం స్పెషల్ గా ఫోకస్ చేయాలన్నమాట.
ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రీ ఇక్కడ జ్యుడిషియల్ రిఫార్మ్ బిల్ ఒకటి తీసుకొచ్చింది. దాని ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ప్రజలే అక్కడ ఉన్న జడ్జెస్ ని ఎన్నుకుంటారు. అర్థమైందా? జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకునే బాధ్యత అక్కడ సిటిజన్స్ కి ఇచ్చారనమాట ఈ జ్యుడిషియల్ రిఫార్మ్ బిల్ ద్వారా. ఏ దేశంలో అని అడుగుతారు? మెక్సికో వెరీ వెరీ ఇంపార్టెంట్. మెక్సికో బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ టు ఎలో voters to elect judges at all levels after protesters invaded upper house. గుర్తుపెట్టుకోండి, రీసెంట్ గా జ్యుడిషియల్ రిఫార్మ్ బిల్ ని పాస్ చేస్తూ న్యూస్ లోకి వచ్చిన కంట్రీ ఏది అని అడుగుతారు? మెక్సికో. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెక్సికోకి సంబంధించి మెక్సికోకి సంబంధించి హెడ్ గా ఎవరున్నారు ఇప్పుడు? క్లాడియా షీన్బమ్, ఫస్ట్ విమెన్ క్లాడియా షీన్బమ్ గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లాస్ట్ మంత్. నెక్స్ట్, అపెడా సైన్స్ MOU విత్ లులు గ్రూప్ ఇంటర్నేషనల్ టు ప్రమోట్ ఇండియన్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గ్లోబల్లీ. ఇక్కడ ఒక ఒప్పందం న్యూస్ లోకి వచ్చింది. అది ఎవరికి సంబంధించింది అంటే అపెడా అండ్ లులు గ్రూప్. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ తెలుసు కదా, వాళ్ళకి ఎపడాకి మధ్య ఒక ఒప్పందం అనమాట. ఎపడా అంటే ఏంటి? అగ్రికల్చరల్ ప్రాసెస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే భారతదేశంలో ఉన్న అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి విదేశాలకి ఎగుమతి చేసే ఒక సంస్థ. ఓకే, దాన్నే మనం ఎపడా అని పిలుస్తారు. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. గుర్తుపెట్టుకోండి, ఎపడా అనేది స్టాట్యుటరీ బాడీ, వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఎపడా ఒకటి, నాబార్డ్ ఒకటి, ఎగ్జిమ్ బ్యాంక్, ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్ అనమాట రెగ్యులేటరీస్. సో ఇక్కడ స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? చట్టబద్ధ సంస్థ. అంటే దానికో చట్టం ఉండాలి కదా. 1985 1985లో ఎపడాకి సంబంధించి ఒక చట్టం వచ్చింది. దాని కింద 1986 నుంచి ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? ఎపడా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1986 నుంచి స్టార్ట్ అయింది. ఇది ఒక చట్టబద్ధ సంస్థ అని గుర్తుపెట్టుకోండి, స్టాట్యుటరీ బాడీ. అట్ ప్రెసెంట్ ఎపడాకి సంబంధించి శ్రీ అభిషేక్ దేవ్ ఐఏఎస్ గారు హెడ్ గా ఉన్నారు. ఓకే, ఇక్కడ లులు గ్రూప్ కి ఎపడాకి ఉన్న ఒప్పందం ఏంటి అంటే ఇప్పుడు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, భారతదేశానికి సంబంధించిన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ ఫెసిలిటీస్ అందించడానికి లులు గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏ సంస్థ అని అడుగుతారు? ఎపడా అగ్రికల్చరల్ ప్రాసెస్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ లులు గ్రూప్ అనేది ఇండియన్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ప్రమోట్ చేయబోతుంది అంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఫస్ట్ ప్రమోట్ చేయబోతుంది భారతదేశానికి సంబంధించిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని. ఓకేనా? అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎపడా సంస్థ ఏదైతే ఉందో ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది అంటారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద వర్క్ చేస్తుంది అనమాట ఎపడా. ఓకేనా? నెక్స్ట్, హైడ్రా తీర్పుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. రీజనల్ ఇష్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ చూస్తున్నారు కదా, హైడ్రా అనేది చాలా కాంట్రవర్సీ అయింది. ఉన్న అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఎప్పుడైనా వాటర్ ఉండే ప్లేస్ లో వాటర్ ఉండాలి, ల్యాండ్ ఉండే ప్లేస్ లో ల్యాండ్ ఉండాలి. అలా కాదని చెప్పేసి అన్ని ఆక్రమిస్తూ పోతే ఇలా ఫ్లడ్స్ ఇట్లాంటి డిజాస్టర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం రీసెంట్ గా చూస్తే చాలా వరకు విల్లాస్ ని కావచ్చు, కొన్ని కన్స్ట్రక్షన్స్ ని కావచ్చు, వితౌట్ ఎనీ నోటీసెస్ కూడా ఇవ్వకుండా హైడ్రా అనేది కూల్చేస్తుంది కదా. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు, తెలంగాణకు సంబంధించిన హైకోర్టు ఏదైతే ఉందో అది కొన్ని వ్యాఖ్యలు చేసింది అనమాట. ఏంటంటే ప్రయోర్ నోటీస్ ఇవ్వకుండా అలా ఎలా కూల్చేస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పేసి హైడ్రాని ప్రశ్నించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటి? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రీజనల్ ఇష్యూస్ లో ఫోకస్ చేయండి మీరు. మెయిన్స్ ఎవరైతే రాస్తారో, తెలంగాణ మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే రాస్తారో ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. దీని మీద మీరు ఫుల్ గా ఒక ఆన్సర్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ద కరెంట్ ఇష్యూస్ దట్ వాస్ కవర్డ్ ఇన్ దిస్ 2 days. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.